భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆదివాసీలు అధ్వాన స్థితిలో కాలం గడుపుతున్నారు. విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గిపోతున్నారు. వాళ్ళు మంచినీటి కోసం కాసింత దూరం వెళ్లి గొంతు తడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చిన్న చిన్న పూరి గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్నారు. వలసొచ్చి 30 ఏళ్లు దాటినా వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. తాము ఓటుకు మాత్రమే పరిమితమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది గుండాల మండలం బాటన్న నగర్ వలస ఆదివాసీల దుస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల మండలానికి ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి నివాసం ఉంటున్నారు ఆదివాసీలు. గిరిజనులకు కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీళ్లుండవు, ఉండేందుకు ఇళ్లుండవు, అంతర్గత రోడ్ల సౌకర్యం ఉండదు, విద్యుత్ సౌకర్యం అసలే ఉండదు. గిరిజనుల బతుకంతా చీకటిమయం. ఈ ప్రాంతంలో కాస్త మెరుగైన జీవితాన్ని గడుపుదామనుకున్న నిరుపేద ఆదివాసీ గిరిజనులకు అండా దండా లేకుండా పోయింది. పాలకులు మారినా ఆదివాసీ గిరిజనుల బతుకుల్లో చీకటి మాత్రం పోలేదు. బాటన్న నగర్లో సుమారు 150 ఆదివాసీ గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. 30 సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు భావించారు. కానీ మెరుగైన జీవితాన్ని గడపవచ్చని అడవి ప్రాంతాల్లోకి వచ్చి చిన్న పూరి గుడిసెలు ఏర్పాటు చేసుకుని పోడు సాగు చేసుకుని జీవిస్తున్నారు. సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసినా కూడా అవి సరిగ్గా పనిచేయకపోవడంతో ఆ గిరిజనులే చిన్న ప్లేట్ల ద్వారా జీరో బల్బుల వెలుతురు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి వేళల్లో సరిగ్గా వెలుతురు లేక విషపురుగులు, పాములు కాటుకు బలవుతున్నామని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదివాసీ సంఘాల నాయకులు, బాటన్న నగర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ, ఆదివాసీలకు సంబంధించి కానీ ప్రభుత్వాలు, పాలకులు పెద్ద గొప్ప మాటలు చెప్తున్నారు. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి విషయానికి వస్తే యాడేసిన గొంగడ ఆడలాగానే వాళ్ళని దరిద్రం పీడిస్తుంది. కరువు కాటకాలతోటి కుంచుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పాలకుల్ని, ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ సక్రమమైనటువంటి పద్ధతిలో అమలు చేయాలని చెప్పి ఆ ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ అమలు చేయడానికి పూనుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఏజెన్సీ గ్రామం అయినటువంటిది. ఆ గ్రామానికి బాటన్న నగరాన్ని వలస ఆదివాసీలు గత 30 సంవత్సరాలుగా ఇక్కడ వలసలుగా వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు. వారికి ఈ రోజు వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి చేసినామని చెప్తున్నటువంటి పాలక వర్గాలు ఈ రోజు వరకు వాళ్ళు పారే నీళ్లు తాగడం తప్ప అక్కడ బోరింగ్ వసతి కానీ, కరెంటు సౌకర్యం కానీ, సీసీ రోడ్లు కానీ, కనీసం మౌలిక ప్రజలు జీవించేటువంటి మౌలిక వసతులు కూడా లేకోకుంటున్నాయి. కేవలం వాళ్ళ ఓట్లను మాత్రం వేసుకొని ప్రజాప్రతినిధులు ఎదుగుతున్నారు తప్ప కనీసం వాళ్ళకి కావాల్సిన మౌలిక సౌకర్యాలను పట్టించుకునేటువంటి నాదులు లేకోకుండా పోయింది. కామ్రేడ్ బాటన్న ఉన్న కాలంలోనే ఆ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తను జెడ్పీటీసీగా కొనసాగుతున్నప్పటి కాలంలో అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ఆదివాసులకి వలసలు అనే పేరుతోటి ఆ ఆదివాసులకు అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం వివక్షత చూపిస్తుంది. వచ్చేటువంటి సీజన్ వ్యాధులకు కూడా వాళ్ళు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంబటే స్పందించేసి తక్షణం వాళ్ళకి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి జిల్లా గుండాల మండలం బాటన్న నగర్ గ్రామం. ఆ గ్రామానికి దాదాపుగా ఈ దేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఇక్కడ కొత్తగా నిర్మించుకున్నటువంటి గ్రామం 30 సంవత్సరాలుగా ఈ గ్రామంలో నివసిస్తున్న వలస వచ్చినటువంటి ఆదివాసీలు
వారికి కనీసం తాగడానికి మంచినీరు లేదు అట్లాగనే వారికి ఈ రాష్ట్రంలో పథకాలన్నీ వాళ్ళకు వర్తించట్లేదు. ఇందిరమ్మ లాంటి ఇల్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితి, సీసీ రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి, ఆ గ్రామాల్లో బోర్స్ కూడా లేవు. ఇవాళ పిల్లలు చదువుకోవాలన్నా, వారికి విద్య అభ్యాసించాలన్నా లేదు, వారికి పాఠశాల లేనటువంటి పరిస్థితి, అంగన్వాడీ సెంటర్ లేనటువంటి పరిస్థితి, అలాగే ఆ గ్రామానికి ఆరోగ్య కార్యకర్త కూడా లేనటువంటి పరిస్థితి. మరి శాసనసభ్యుడైనటువంటి పాయ